ఒకరోజు దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు నిజమే నా కొరకే మాట్లాడుతుంది ఈ వాక్యం అని పొడవబడేవాళ్ళు. దేవుడు నాతో ఈరోజు ఎంత మంచి సంగతులు మాట్లాడాడు అని అనిపించేది మనకి. కానీ ఈరోజు మొండోళం అయిపోయామండి, లోబడనోళ్ళని ప్రజలం అయిపోయాం. ఈరోజు ఎండిపోయిన మొక్కలం అయిపోయాం మనం. ఈరోజు ఎంత నీరు పోస్తే ఏం సుఖం, ఎంత నీరు పోసిన ఈరోజు చలనం లేని జీవం లేని ప్రాణులం అయిపోయాం మనం. జీవం ఉన్న చోట కదలిక ఉంటుందట, జీవం ఉన్న చోట శబ్దం ఉంటుందట, జీవం ఉన్న చోట మనుషుల యొక్క తీవ్రత కనబడుద్దట. ఈరోజు ఉందంటే వాక్యం అనే నీరు మన మొదలన పోయబడుతున్నాయి. ఈరోజు చిగురు లేని జీవితాలు వచ్చేసాయి, మొండోళం అయిపోయాం, మోడు బారిన జీవితాలు అయిపోయాయి. ఒకవేళ వాక్యం వినబడుతున్నా చెప్పాడులే అన్న ఆలోచన నీకు వస్తే, విన్నదే కదా అని నీకు వస్తే ఎండిపోయావు. ఏం బాధపడొద్దు, దేవుడు మరలా నిన్ను రేకెత్తిస్తాడు, మరలా నిన్ను చిగురింపజేస్తాడు. అవును ప్రభువా, నేను మొండోడిని అయిపోయాను. సీనియర్టీ వస్తున్న కొలది ముందున్న ప్రేమ తగ్గిపోయింది నాకు. పొగరుతో వెళ్తున్నాను, గొడవలకి కాలు దిగుతున్నాను. మారిపోయింది నా జీవితం. మార్చవా దేవా, ఒప్పుకో దేవుని దగ్గర.